మైనార్టీలకు బట్టలు ఇచ్చిండు ఆయన, రిక్షలకు ఇచ్చిన బట్టలు ఆయన, మా అక్కచెల్లెలకు చీరలు ఇచ్చిండు ఆయన. అడిగిన ఎప్పుడన్నా ఓట్లు ఇచ్చిండు ఆయన. ఏ సమయంలో ఆ సమయంలో ఇచ్చాడు. సిగ్గు ఉండాలా కొంచెం మాట, సిగ్గు శరంగా ఉండాలా. ఇచ్చే పొడి 2 చీరలు ఇచ్చి చీరలు వచ్చి వాళ్ళు ఓటేయాలి. ఇది పరిస్థితి మనకు దాపురించింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఓటేసినందుకు శిక్ష మనకి. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుందా? 2 ఏళ్ల కాలంలో చేసిన అప్పు 2,50,000 కోట్లు. మనం 10 ఏళ్ళు చేసిన అప్పు 3,70,000 కోట్లు. 3,70,000 కోట్లు ఖర్చు పెట్టి మనం జిల్లా కొత్త జిల్లాలు చేసినాం, కాళేశ్వరం కట్టాం మనం, చట్టాన్ని చేసినాం మనం, రోడ్లు చేసినాం మనం, సంక్షేమ ఫలాలు అందించాం మనం. మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 ఏళ్ళ 2,50,000 కోట్లు అప్పు తెచ్చిండు. ఇచ్చామన్న పథకాలు ఇప్పుడు దిక్కు లేదు. మరి ప్రభుత్వ ఆదాయం అంటే ఉంది, అది దిక్కు లేదు. మళ్ళీ 5 లక్షల కోట్ల కరప్షన్ చేస్తున్నాడు, భూములు అమ్ముకుని సంపాదించాలనుకోడు. ఇవన్నీ ఏం చేస్తారు? నలుగురు కలిసి పంచుకుంటారు దొంగలు, పంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఏ పొద్దున మన నాయకుడు ఏ పిలిపించినా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.